ఇది తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో పాట్నాపూర్ అనే ఒక చిన్న ఊరు. అది ఒక నిశ్శబ్దమైన రాత్రి. చుట్టూ నిశ్శబ్దమే. కాని ఊరి మనస్సుల్లో మాత్రం ఆందోళన చెలరేగింది. అడవిలో పులులు తిరుగుతున్నాయని తెలుసు, చీకటిదారులు ప్రమాదమని తెలుసు. కాని పూలాజీ మాత్రం ఆ దారులనే వెళ్ళాడు. భయపడకండి అనన్నారు, కాని బలవంతం చేయకండి. అతని ఇష్టమే అతని దారి. అడుగు ముందుకు పడుతుంటే మనసు వెనక్కి లాగుతోంది. ప్రతి అడుగు ఒక పరీక్షలా అనిపించింది. అడవిలో ప్రతి శబ్దం ఒక ప్రశ్నలా వినిపించింది. గాలిలో ఊగే ఆకుల శబ్దం కూడా ఏదో చెప్పాలనుకున్నట్టే. అప్పుడే అడవిలో ఒక వింత కాంతి. ఆ కాంతి మధ్యలో పూలాజీ కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగిపోయాడు. అక్కడ బాధ లేదు, భయం లేదు, కాలమే ఆగిపోయినట్టుంది. కళ్ళు తెరిచినప్పుడు ఆయన ముఖంలో ప్రశాంతత మాత్రమే. ఎలా ఉన్నావు అని అడగలేక వారి మౌనమే ప్రశ్నయింది. అప్పుడాయన అన్నారు, ఇప్పుడే జీవితంలో తొలిసారి నిజమైన సంతోషం దొరికింది. వారు తెచ్చిన రొట్టెలు ఆశతో కాదు, భక్తితో ఆయన చేతుల్లో పెట్టారు. ఊరు ఎదురుచూస్తోంది అనన్నారు. మాతో వస్తావా అనడిగారు. పూలాజీ నెమ్మదిగా అన్నారు, నాకు ఏకాంతం కావాలి. ఇక్కడే శాంతి ఉంది, ఇక్కడే ప్రేమ ఉంది. ఆ క్షణం నుంచి అడవి అతని మాటయింది, నిశ్శబ్దమే అతని భాషయింది. రోజులు మారాయి, ఋతువులు మారాయి, కాని ఆయన మనసు మాత్రం అదే నిశ్శబ్దంలో నిలిచిపోయింది. అతను అడవిలోకి వెళ్ళలేదు, తనను తాను కనుగొనడానికి వెళ్ళాడు. కొనసాగుతుంది.